క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము ఫిబ్రవరి 27వ తేదీ. లేఖన భాగము మార్కు సువార్త 7వ అధ్యాయము 1 నుండి 13 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము. అందుకైన ఇలాగూ చెప్పెను, యేసు ప్రభు దగ్గరికి అనేక మంది వస్తూ ఉంటారు. శాస్త్రులు, పరిసయ్యులు మొదటి వచనంలో వారు కూడి వచ్చారు. ఎందుకు అంటే శిష్యుల మీద, యేసు ప్రభు వారి యొక్క శిష్యుల మీద నింద మోపటానికి వచ్చారు. మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనము చేయుచున్నారని, ధర్మశాస్త్రాన్ని అనగా పెద్దల యొక్క ఆచారములను పాటించటం లేదని చెప్తున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చే దేనికి అంటే ఆయన్ని ప్రశ్న వేయటానికి, అలాగనే తప్పులు పట్టడానికి వస్తున్నారు. అలాంటిగా వచ్చే వారికి దేవుడు జవాబు చక్కగా తెలియజేస్తాడు. ఏమిటి అంటే, మీరు పెద్దలు అంటే దేవుని యొక్క వాక్యాని కంటే కూడా ఆచారాలకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు. అది తప్పు. పైకి పెదవులతో మీరు నన్ను ఆరాధిస్తారు, కానీ మీ హృదయం దూరముగా ఉన్నదని తెలియజేశాడు. ఒక దినాన యేసన్న గారితో దేవుడు ఉంటే నాకు చూపి అని అడిగాడంట. అప్పుడు బైబిల్లో దేవుని యొక్క వాక్యము దైవ సేవకులకి గుర్తొచ్చింది. దేవుడు లేడని చెప్పువాడు బుద్ధిహీనుడు, బుద్ధి లేనివాడు. సరే, నీకు మెదడుందా అని అడిగాడంట. నాకు చూపిస్తావంటే, అది చూపిస్తే చనిపోతాము అన్నాడు. అవునండి, కొంతమంది అంటే విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేసేదనని మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనము, 29వ వచనంలో, నా కాడి మీ మీద ఎత్తుకొని నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. అవును, ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్పినట్టు మనం వినాలి. కానీ సమస్యలతో వచ్చి సమస్యకి పరిష్కారం కాకుండా ఇంకా సమస్యాత్మకంగా ఉండకూడదు. ఈరోజు నువ్వు దేవుడి దగ్గరకు వస్తే నీకు స్పష్టంగా తెలియచేస్తాడు. నీకు తెలియజేసినప్పుడు ఆ ప్రకారం నువ్వు చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మన దేవుడు మొరపెట్టు వారికి, అడిగే వారికి, దగ్గరకు వచ్చే వారికి తెలియజేసే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు నీ సమస్యకు సమాధానం ఉంది. భయపడవద్దు, ధైర్యంగా ఉండు. దేవుడు నీతో మాట్లాడతాడు. పక్షవాతంతో కలిగిన వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు అతడు భయపడుతుంటే ధైర్యంగా ఉండుము, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడవమని చెప్పాను. మన దేవుడు చెప్పే దేవుడు, బాగు చేసే దేవుడు కనుక ఆయన చెప్పిన మాట మనం విందాం, బాగుపడదాం. ఒప్పుకోవాల్సిన పాపాన్ని మనం చూసినట్లయితే 8వ వచనం, పారంపర్య ఆచారం నిమిత్తం దేవుని ఆజ్ఞను విడిచిపెడతారు. దేవుడి ఆజ్ఞలు వేరండి. వాస్తవానికి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం వేరు. వీరు స్వతహాగా కొన్ని నియమాలు పెట్టుకున్నారు. చేతులు కడుక్కోవటం అంటే అపవిత్రమైన ముట్టినప్పుడు, అనగా మరి అంటరాని వాళ్ళు, లేకపోతే రక్తస్రావం కలిగిన స్త్రీని ఎవరినైనా తాకినా కానీ, ఉదాహరణకి ఈ యొక్క పరిసయ్యులు, శాస్త్రుల యొక్క నియమాలు ఎలాగుంటాయంటే, ఆకలి ఎదుటిగా భోజనం ఉంటే ఆ భోజనము అపవిత్రమైన స్త్రీ ముట్టింది, అంటరాని వాడు ముట్టాడు, మీరు తినకూడదంట. ఆకలి కంటే కూడా ఆచారానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. దయచేసి మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనములో పుదీనా, సోపులోను, జీలకర్రను చిన్న చిన్న విషయాల్లో దశంభాగం ఇస్తారు, కానీ న్యాయము, కనికరము, విశ్వాసాన్ని విడిచిపెడతారు. దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేవాడు పాపం చేయవాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి ఆచారాలు జోలికి వెళ్ళదు. ఆచారం పాటిస్తే దేవుని ఆజ్ఞను నిరర్ధకము చేసినట్టు. ఆచారాలు పాటించవద్దు, ఆజ్ఞను పాటించు. చివరిగా దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి అనగా 10వ వచనము,
తల్లిదండ్రులు గణపరచాలి. అవునండి. ఈ శాస్త్రులు, పరిసయ్యులు గూడా తల్లిదండ్రుల కొరకు మరి భోజనాన్ని కోసం గాని, వారి యొక్క అవసరతల కొరకు దాచిన డబ్బుని దేవుడికి అర్పిస్తే తల్లిదండ్రులకు చూడనవసరం లేదు అని బోధిస్తారు. కానీ బైబిల్ స్పష్టంగా చెప్తుంది. తల్లిదండ్రుల్ని ఘనపరిస్తే దీర్ఘాయుష అండి. మరి సొలొమోను కూడా తన తల్లిని ఘనపరిచారు. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనములో మరి వాళ్ళ తల్లిగారు బెత్షెబ రాజుగారితో మాట్లాడటానికి వచ్చినప్పుడు ఫస్టు సొలొమోను లేచి నమస్కారం చేసి తనకి ఒక ఆసనం తీసుకొని వచ్చి తన కుడి పక్కన తన తల్లిగారికి ఆసనాన్ని ఏర్పాటు చేశాడు. అంటే పెద్దల్ని గౌరవించాలి. అలాగనే దేవుని దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రులని గణపరచాలి. గణపరచని వారి జీవితము ఎలా ఉంటది అంటే కారు చీకట్ల దీపం ఆరిపోయినట్టు. యాకోబు తల్లిదండ్రుల ప్రకారం వివాహం చేసుకున్నాడు, దీవించబడ్డాడు. ఏశావు తన తల్లిదండ్రులకి దుఃఖపరిచే మరి కానాను స్త్రీలని, ఇష్మాయేలు బిడ్డ మరి సంబంధమైన వారిని వివాహం చేసుకొని తన తల్లిదండ్రులకి దుఃఖం కలగజేశాడు. తల్లిదండ్రులు ఏడిపించవద్దు, తల్లిదండ్రులు గౌరవిద్దాం. అలాగనే నీకు శారీరక తల్లిదండ్రులు ఉంటారు, ఆత్మీయ తల్లిదండ్రులు కూడా ఉంటారు. వారిని కూడా మనం గణపరచాలి. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈ ఉదయకాలం నీ కృపలో, నీ దయలో నాయన మాకు ఇచ్చిన నాయన మాటలను బట్టి ఆయన మేము మొరపెడితే మీరు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు కానీ ఆచారాలు పాటించకూడదని తెలియజేస్తున్నాం. ఆయన తల్లిదండ్రులకు గమనపరచాలని ఏదైనా బిడ్డల పనులను, ప్రయాణాలు, అలాగనే వారి అవసరతలు తీర్చమని సహాయం చేయమని పిల్లల ఎగ్జామ్స్లో కూడా మీరే తోడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మక దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.